హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ టెక్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, మీ స్క్రీన్ మీద అయితే కొన్ని ఫోటోగ్రఫీకి సంబంధించిన సిగ్నేచర్ లోగోస్ అయితే చూస్తున్నారు కదా. సో సేమ్ అదే విధంగా మీకు నచ్చిన నేమ్స్తో, అంటే మీ నేమ్స్ కానివ్వండి, మీ ఫ్రెండ్స్ నేమ్స్తో కానివ్వండి, అలాంటి ఫోటోగ్రఫీ సిగ్నేచర్ లోగో అనేది మన మొబైల్లో ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే మీకు సింపుల్గా అలాంటి లోగో అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం అలాంటి లోగో అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇలాంటి సిగ్నేచర్ లోగో ఎడిటింగ్ చేసుకోవడానికి మనకు పిక్సెల్లాబ్ అనే యాప్ కావాలి. ఇక్కడ ఉంది కదా పిక్సెల్లాబ్ అనే యాప్. సో మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో మీరు ప్లే స్టోర్లో కూడా ఉంది, అండ్ మీకు డిస్క్రిప్షన్లో కూడా పిక్సెల్లాబ్ యాప్ లింక్ ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి అయినా మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు పిక్సెల్లాబ్ యాప్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు న్యూ టెక్స్ట్ అనేసి ఉంది కదా, మీరు దీని మీద డబుల్ ట్యాప్ చేయండి. డబుల్ ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఎంటర్ అవుతుంది. సో మీరు ఇక్కడ ఎవరి నేమ్ని అయితే మీరు సిగ్నేచర్గా ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్ని మీరు ఇక్కడ టైప్ చేసుకోండి. అంటే మీరు ఏ నేమ్తో లోగో చేయాలనుకుంటున్నారో ఆ నేమ్ని మీరు ఇక్కడ టైప్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ నరేష్ అనేసి టైప్ చేస్తాను. ఇప్పుడు మీరు పైన ఓకే అనే ఆప్షన్ ఉంది కదా, మీరు ఓకే అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా నరేష్ అనేసి ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఏ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా, మీరు దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మనకి ఈ విధంగా కొన్ని ఆప్షన్లు అయితే వస్తాయి. మీరు ఈ విధంగా వీటిని రైట్ సైడ్కి స్క్రోల్ చేయండి. సో రైట్ సైడ్ స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఏబీ అనేసి ఒక టూల్ ఉంటుంది, ఇక్కడ ఫాంట్ అనేసి. సో మీరు ఈ ఫాంట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత మీకు డిస్క్రిప్షన్లో కొన్ని సిగ్నేచర్ ఫాంట్స్ అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీరు సిగ్నేచర్ ఫాంట్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు ఏ ఫాంట్ నచ్చితే ఆ ఫాంట్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా మీకు నచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని మీకు డిస్క్రిప్షన్లో ఒక 4-5 ఫాంట్స్ లింక్ ఉంటుంది, సిగ్నేచర్ ఫాంట్స్. మీరు వాటిని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పిక్సెల్లాబ్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. సో అది ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చెప్తాను. మీరు ఇక్కడ ఏబీ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి మై ఫాంట్స్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ ఉంది కదా, సో మీరు ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ ఉంటుంది కదా, ఆ ఫాంట్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుని యాడ్ సెలెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే ఫాంట్ అనేది మనకు యాడ్ అయిపోతుంది. ఆ ఫాంట్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఆ ఫాంట్ అనేది మనకి ఈ విధంగా యాడ్ అయిపోతుంది. సో యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు నరేష్ అనేసి ఉంది కదా, ఇప్పుడు మనకి ఇక్కడ ఒక కెమెరా పిక్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. దానికోసం మీరు బ్యాక్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ మనకు 5 ఆప్షన్లు కనిపిస్తున్నాయి కదా, ఇందులో మీరు 3వ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇంపోర్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీ ఫోన్లోని మీడియా అయితే ఓపెన్ అవుతుంది. సో మీకు డిస్క్రిప్షన్లో అయితే కెమెరా పిఎన్జీ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు ఈ కెమెరా పిఎన్జీని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకున్నట్టయితే ఈ కార్నర్లో పట్టుకొని సైజ్ అనేది మీకు ఎంత కావాలో అంత అయితే ఈ విధంగా మీరు డిక్రీజ్ చేసుకునేసండి. సో ఇది మీ కెమెరా ఫోటో ఎక్కడ కావాలో అక్కడైతే ఈ విధంగా ప్లేస్ చేసుకునేసేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఏ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ టెక్స్ట్ అనే టూల్ మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ న్యూ టెక్స్ట్ అనేసి ఉంటుంది. సో దీని మీద మీరు డబుల్ ట్యాప్ చేసి ఇక్కడ మీరు ఫోటోగ్రఫీ అనేసి అయితే టైప్ చేసుకోండి. ఫోటోగ్రఫీ టైప్ చేసిన తర్వాత పైన మీరు ఓకే అనే ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయిపోతుంది. సో మళ్ళీ మీరు ఇక్కడ రైట్ సైడ్ స్క్రోల్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఏబీ అనేసి ఒక టూల్ ఉంది కదా, సో మీరు ఏబీ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు డిఫాల్ట్గా పిక్సెల్లాబ్ యాప్లో కొన్ని ఫాంట్స్ అయితే ఉంటాయి. ఇందులో ఇక్కడ క్రియేట్ రౌండ్ అనేసి ఒక ఆప్షన్ ఉంది, క్రియేట్ రౌండ్ రెగ్యులర్, ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఈ ఫాంట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే మీద ట్యాప్ చేసుకుంటే మనకి ఈ విధంగా ఆ ఫాంట్ అనేది యాడ్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు ఇలాగే రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి స్పేసింగ్ అనేసి ఆప్షన్ ఉంది కదా, స్పేసింగ్ మీద ట్యాప్ చేసి మనకి ఇక్కడ పాయింట్ కనిపిస్తుంది కదా, దీని విధంగా మీరు అడ్జస్ట్ చేసి స్పేసింగ్ అనేది పెరుగుతుంది. మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు నేను ఎలా అడ్జస్ట్ చేస్తున్నాను. సో ఈ పాయింట్ ఇంక్రీజ్ చేస్తే అది అనేది ఇంక్రీజ్ అవుతుంది. కరెక్ట్గా మీకు ఎంత కావాలో అంత అయితే పెట్టుకునేసండి. దీని సైజ్ అనేది ఈ విధంగా తగ్గించేసి ఇక్కడ మీరు ప్లేస్ చేసుకునేసేయండి. సో ఈ విధంగా అయితే మనకు సింపుల్గా ఒక లోగో అనేది ఫామ్ అయిపోతుంది. సో ఇది మనకు బ్యాక్గ్రౌండ్ గ్రీనిష్ ఉంది, ఇది మనకు పిఎన్జీ ఫార్మాట్లో కావాలి కాబట్టి ఇక్కడ 4th ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ట్రాన్స్పరెంట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి మళ్ళీ మీరు పైన సేవ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి సేవ్ యాజ్ ఇమేజ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ డిఫాల్ట్ ప్లేస్లో అల్ట్రా పెట్టేసేయండి. నెక్స్ట్ సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే మనకు అది పిఎన్జీ ఫార్మాట్లో సేవ్ అయిపోతుంది. సో ఇది ఒక మెథడ్ అనమాట. నెక్స్ట్ మీకు ఇంకోటి స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది కదా ఆర్కమ్ మీడియా వర్క్స్ అనేసి. సో ఈ విధమైన లోగోని ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకోవాలో స్టార్ట్ చేద్దాం. సో దానికోసం మళ్ళీ మీరు పిక్సెల్లాబ్ స్టార్టింగ్లో ఈ విధంగా అయితే ఉంటుంది కదా, ఫస్ట్ మీరు దీన్ని టెక్స్ట్ని డిలీట్ చేసేసేయండి. డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ మనకి కింద మనకు 5 ఆప్షన్లు ఉన్నాయి కదా, ఇందులో మీరు 3వ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ షేప్స్ అనేసి ఒక టూల్ ఉంది కదా, మీరు దీని మీద ట్యాప్ చేసుకున్నట్టయితే మనకి ఈ విధంగా షేప్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు ఒక బ్లూ కలర్లో స్క్వేర్ షేప్ ఉంది కదా, మీరు దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని షేప్స్ అయితే వస్తాయి. ఇందులో మనకి ఇక్కడ ఉంది కదా, సో దీన్ని మీరు ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి.
ట్యాప్ చేసుకున్న తర్వాత ఇలాగే మీరు రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ కలర్ అనేసి ఒక టూల్ ఉంటుంది. సో మీరు కలర్ అనే టూల్ మీద ట్యాప్ చేసి దీన్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ మన కలర్ గ్రేడియంట్ అనేసి రెండు ఆప్షన్లు అయితే ఉంటాయి. మీరు సాలిడ్ కలర్స్ కావాలంటే ఇక్కడ ఏదన్నా మీకు నచ్చినది రెడ్ కానివ్వండి, ఎల్లో కానీ తీసుకోవచ్చు. నేను గ్రేడియంట్ కలర్స్ తీసుకుంటాను కాబట్టి అంటే 2 కలర్స్ 2 ఆర్ మోర్. సో నేను గ్రేడియంట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి మీకు ఏ 2 కలర్స్ కావాలనో ఇక్కడ చూసుకుంటే మనకు 2 ఆప్షన్లు ఉంటాయి, 2 పెన్సిల్స్ ఉంటాయి, ఈ లాస్ట్ ఒకటి. ఇప్పుడు నేను ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఎల్లో తీసుకుంటున్నాను. నెక్స్ట్ సెకండ్ బాక్స్ మీద ట్యాప్ చేసి ఇక్కడ నేను కొంచెం ఆరెంజ్ తీసుకుంటున్నాను. ఈ విధంగా నేను ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ దీని సైజ్ మీకు ఎంత కావాలో అంత అయితే ఈ విధంగా మీరు ప్లేస్ చేసుకునేసి టిక్ మార్క్ మీద ట్యాప్ చేసేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత ఇది సెంటర్కి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకునేసేయండి. ఇప్పుడు మీరు ఏ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ టెక్స్ట్ అనే టూల్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ మీరు డబుల్ ట్యాప్ చేసి ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ మీ నేమ్ని టైప్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ ఆర్క్ అనేసి టైప్ చేస్తున్నాను, ఏఆర్. ఇక్కడ నేను కే అయితే టైప్ చేయలేదు, మనం ప్రొఫెషనల్గా ఉండాలి కాబట్టి. ఇక్కడ షేప్స్లో మనకి ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ ఒక మార్క్ ఉంది కదా, అంటే మనకు కట్ చేసినట్టు ఉంటుంది కే అనేది. ఈ విధంగా మీరు మీ నేమ్లో కూడా కే అనే లెటర్ వస్తే ఈ విధంగా అయితే మీరు టైప్ చేసుకుని పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇలాగే మీరు రైట్ సైడ్ స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకు కలర్ అనేసి ఉంది కదా, కలర్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మీరు బ్లాక్ని సెలెక్ట్ చేసుకోండి. సో మనకు బ్యాక్గ్రౌండ్కి బ్లాక్ అయితే సెట్ అవుతుంది. నెక్స్ట్ టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి మళ్ళీ ఇక్కడ ఫాంట్ అనేసి ఉంది కదా, ఫాంట్ మీద ట్యాప్ చేసి ఇందులో మీకు నచ్చిన ఫాంట్స్ అన్లిమిటెడ్ చాలా ఫాంట్స్ అయితే ఉంటాయి. ఇందులో మీరు మీకు నచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా ఒక ఫాంట్ని తీసుకుంటున్నాను, ఆర్మ్ రెస్టైల్ అనేసి ఉంది కదా, ఈ ఫాంట్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో దీని విధంగా మీరు సైజ్ అనేది ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకునేసేయండి కరెక్ట్ సెంటర్ పొజిషన్లో. ఇక్కడ మీకు రిలేటివ్ పొజిషన్ అనే టూల్ ఉంది, దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే ఇది కరెక్ట్గా సెంటర్కి వస్తుంది. ఇప్పుడు మీరు టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు మళ్ళీ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి న్యూ టెక్స్ట్ మీద ట్యాప్ చేసి దీని మీద డబుల్ ట్యాప్ చేసి ఇక్కడ మీకు నచ్చిన అంటే సబ్ టైటిల్ని యాడ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ ఇక్కడ మీడియా వర్క్స్ అనేసి సబ్ టైటిల్ ఇస్తున్నాను, ఓకే మీద ట్యాప్ చేయండి. మళ్ళీ మీరు ఇక్కడ కలర్ అనేసి ఒక టూల్ ఉంది కదా, సో మీరు కలర్ టూల్లోకి వెళ్ళి ఇక్కడ బ్లాక్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. సో మళ్ళీ ఇక్కడ ఫాంట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఇందాక నేను ఇక్కడ క్రియేట్ రౌండ్ రెగ్యులర్ అనే ఆప్షన్ చెప్పాను కదా, దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకునేసేయండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ స్పేసింగ్లోకి వెళ్ళి మీకు ఎంత స్పేస్ కావాలో అంత అయితే ఈ విధంగా ప్లేస్ చేసుకునేసేయండి. సో ఇంతే అనమాట, చాలా సింపుల్గా ఉంటుంది. ఈ విధంగా మీరు టోటల్గా లోగో ఎడిటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి ట్రాన్స్పరెంట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్ మొత్తం కట్ అయిపోయి పిఎన్జీ ఫార్మాట్లో అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం పైన సేవ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి సేవ్ యాజ్ ఇమేజ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ డిఫాల్ట్ ప్లేస్లో అల్ట్రా పెట్టుకొని సేవ్ టు గ్యాలరీ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే మన లోగో అనేది సేవ్ అయిపోతుంది. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీరు సింపుల్గా మన ఫోటోగ్రఫీకి కానీ అండ్ వీడియోగ్రఫీకి కానీ ఈ విధంగా అయితే సిగ్నేచర్ లోగోస్ అనేది ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డైలీ ఫాలోకి అయితే ట్రై చేయండి.